ఉత్తరం చూద్దాం గురుగారు. సుశీల గారు రాస్తున్నారు గుంటూరు నుంచి. వరసిద్ధి వినాయక వ్రతాచరణతో కలిగే ఫలితాలు ఏమిటి అని సందేహం. వరసిద్ధి, వరములను ప్రసాదించే సిద్ధితత్వం అక్కడ గణేశుడు ప్రసాదిస్తున్నాడు. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి పరిపూర్ణవంతమైనటువంటి విద్య, విద్యార్థుల పాలిట విద్యా గణపతి, అలాగే నాట్యశాస్త్రం నేర్చుకునేటువంటి వారి పట్ల నాట్య గణపతి, అలాగే వివిధ రకాలైనటువంటి గణపతులు 32 గణపతులు కూడాను మనకు కావలసినటువంటి కోరికలన్నీ కూడాను నెరవేరుస్తాయి. కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే పరిపూర్ణవంతమైనటువంటి త్రికరణ శుద్ధితో స్వామివారిని గనక అర్చన చేసినట్లయితే, కొలిచినట్లయితే మన కోరికలన్నింటినీ కూడాను నెరవేర్చి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ 3 ఉంటే చాలు కదా మనిషికి. ఈ 3తో పాటు కీర్తి, ప్రతిష్టలు వీటన్నిటినీ కూడాను ప్రసాదించేటువంటి అద్భుత తత్వం ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతికి ఉన్నది. కాబట్టే మనం ఈ యొక్క పవిత్రవంతమైనటువంటి ఈ సుదినాన భాద్రపద శుద్ధ చవితి నాడు గణేశుని అర్చన చేసి తరిస్తున్నామన్నమాట.